రఘురామకృష్ణరాజు గారిని మీరు నేను ఆపగలిగితే ఆపగలవా? మీరు ఆపి తీరాలి. అలా అనకండి, అలా అనకండి. బాబు గారు చెప్తే ఆగుతారు ఆయన. రామభక్త హనుమాన్. సరే రామ్కుమార్ గారు, ఇటువంటి విషయంలో మీరు అన్నారా 3 పార్టీలు కలిసి ఆయన ఆపాలన్న మాట ఇటువంటి విషయంలో అనండి. చూడండి, ముగ్గురు కలిసి మళ్ళీ తగ్గించుకోవడం చేస్తారేమన్నారు కదా. రామ్కుమార్ ఒక్క మాట గారు, రామ్కుమార్ ఏమంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ పొత్తులో అడ్డంకులు రాకుండా ఉండడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ సొంత పార్టీలోనే రెబల్ స్టార్. ఇప్పుడు మనం ఇప్పుడు కలిసి చెప్పిన నయ్యానా భయానా కూడా కాదు నేను సాధిస్తాను అంటే మొండోడు గొప్పవాడు, రాజు గొప్పవాడని నేను ఏం చేయలేము. కాబట్టి పార్టీ సింబల్ ప్రకారం మనం ఓటించి మనం నిలిపించుకోవాలి, కానీ ఆయన చూసి మనం ఇద్దరు ఇంటికి రాలేం కదా. కాబట్టి మేము ఉమ్మడి అభ్యర్థి గెలుపుకోవాలని కృషి చేస్తాం. మాకు మనం ఎక్కర్లేదు. మీరన్నట్టే 3 పార్టీలు నయానా భయానా కూర్చొని మాట్లాడతారు, చెప్తారు, అవకాశం ఇస్తారు. ఇంకోసారి ఉందా ఛాయిస్ చూస్తారు. ఆల్టర్నేటివ్ మీరు అన్నట్టు ఎవరన్నా ఏదైనా అవకాశం ఉంటే పార్టీలో నాగమణి బాబు గారో లేదు పవన్ కళ్యాణ్ గారు మీ అధినేతతో మాట్లాడితే పలానా చోట పెడదామని ఆలోచన వచ్చుంటే, అది ఆచరణలోకి వస్తే, అకామిడేట్ అయితే, అన్ని అయితే క్వశ్చన్ మార్కులే. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా చేయాలని ఆలోచన కూడా ఈ సాయంత్రం ఏదో మాట అన్నాడు, విన్నా నేను కరెక్ట్ ఛానల్లో, అది కూడా కరెక్ట్ తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది. అటువంటిప్పుడు మనం ఏం చర్య తీసుకోవాలో అప్పుడు నిర్ణయించుకుందాం. కాకపోతే ఏంటంటే అది నష్టమే, ఒకరికి మీ జీవితం వల్ల నష్టమే. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆయన బీజేపీ మన ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఓడించి ఆయన నిలబడతారని అనుకోవట్లా. ఆయన ఇంకో ఆలోచన ఉండొచ్చు. కాబట్టి ఏమైనా ఏదో రాజకీయాల్లో అది కొంత టైం పడుతుంది, టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెబల్ స్టార్ గా వెళ్ళి వేరే పార్టీలో అభ్యర్థులు కూడా నేనే నిర్ణయించే స్థాయి నాకు తెలిసి ఆ భారతదేశంలో లేదు. ఆయన ఆ విధంగా వెళ్ళిపోయాడు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు. సాయి గారు, ఒక రామ్కుమార్ గారు చెప్పిన దానికి నెగిటివ్ కాదు కానీ ఒక 2 వివరణలు అయితే ఇవ్వాలనుకున్నాను. స్క్రాప్ అనేది ఇంకా పెద్ద పదం దొరకడం నాకు దొరకలా ఆలోచించడం. ఎందుకు ఆ పదజాలాలు వాడుతున్నారంటే బహుశా ప్రపంచంలో ఎవరు ఇట్లాంటి సంఘటన జరుగుండదు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఏదైతే ఉన్నాడో ఆ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ చేశాడు, దాన్ని నేను తప్పట్టు. కానీ ఇదే వ్యక్తి ఇదే కేసులో 10 ఏళ్ళ క్రితం ఏం చేశాడు సాయి గారు? జ్యుడిషియరీని డిస్టర్బ్ చేశాడు. ఏబిఎన్ సంబంధించి రాధాకృష్ణ గారు సిబిఐ డైరెక్టర్ తో జాయింట్ డైరెక్టర్ విలేకరికి సంబంధించిన విషయాలకు కంపు చేసినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన మెప్పు కోసం ఎంత డిస్టర్బ్ చేయాలో అంత డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ ఒక 5 ఏళ్ల తర్వాత కేసు త్వరగా జరగాలని కేసు వేసినాడంటే ఏమనాలంటే సహజమైన ఫీలింగ్ కదా. ఇప్పుడు ఆయన కోసం అంత త్యాగం చేశాను నేను, నాకు కనీసం ఫ్లోర్ లెటర్ కూడా ఇవ్వలేదన్న కోపం కదా. మీరు నేనేమంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, నేను నైతిక గురించి మాట్లాడుతున్నాను. నేను దిగదారుతానంటే నాకు సంబంధం, దాంట్లో పోటీ పడదలుచుకోవాలా. ఏం విలువలు ఉన్నాయి ఆ వ్యక్తికి అంటున్నాను. ఒకే కేసులో మనకు ఉండాలి కదా, మన వాళ్ళకి లేకపోతే మనం అనలిస్ట్ గాని లేకపోయినా అనలిస్ట్ గాని కూర్చున్నాం కాబట్టి ఒకే కేసులో ఇంత ఉల్టాగా ప్రపంచంలో ఎవరు చూస్తుంటారు. నాకు అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి వ్యక్తిని ఏమనాలి అనేది పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రామ్కుమార్ గారు చెప్పింది మీ తప్పు చేస్తానని కాదు, మీరు పర్ఫెక్ట్, నేను ఈ విషయాలు అభినందిస్తున్నాను. వాళ్ళకి ఇవ్వకుండా ఆయన మీద కోపంతో కాదు, మీరు ఇచ్చింటే ఏమవుతుంది, సభ్యత్వం లేని వచ్చిన మీకే నెగిటివ్ అవుతుందనే పాయింట్. మీరు తీసుకున్న స్టాండ్ కరెక్ట్, దానంతా నేను సమర్థిస్తున్నాను. ద సేమ్ టైం ఈయన మాట్లాడే మాటలు అంటే ఇండైరెక్ట్ ఏమొస్తుంది ఈ చర్చల్లో కానీ అనేక సందర్భాలు ఏమొస్తుంది, రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ ఇస్తానని అనుకుంటే ఇవ్వకుండా పోయింది. ఇప్పుడు ఆయన వీడియోలో చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన సోమవీర్ రాజు గారిని తీసుకెళ్లి చేయించేశాడని చెప్పిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఉందన్న మెసేజ్ తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు నమ్మితే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నష్టం కదా అంటున్నాను. అది మాకు అది బాగుంటుందని కూడా నేను చేయగలిగింది ఏం లేదు, కానీ మీరు తప్పు చేస్తున్నారని పాయింట్ నేను అనట్లేదు. ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తే మీకు మిత్రపక్షాల మధ్య ఒక ధర్మానికి గ్యాప్, అదే